ఏపీకి చెందినటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన హైదరాబాద్లో ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంట. తర్వాత ఆమె మీద అనుమానం వచ్చి ఏకంగా ప్రాణాలు కూడా తీసేశాడంట ఆ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. అంతటితో ఆగలే, ఆయన పలుకుబడిని మొత్తాన్ని కూడా ఉపయోగించి ఆ కేసుని తప్పుదోవ పట్టించాడు. కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఐఏఎస్ అధికారి ఎవరైన విషయం మీద పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తుంది. ఆయన అంత పెద్ద ఇన్సిడెంట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో పని కూడా చేస్తున్నాడు. ఆయన నార్త్ ఇండియాకి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అంట. 1990 తర్వాత బ్యాచ్ అంట. ఆయన నెల్లూరు జిల్లాకు జాయింట్ కలెక్టర్ కూడా పనిచేశాడంట. చిత్తూరు జిల్లాకు కలెక్టర్గా కూడా విధులు నిర్వర్తించాడంట. ఆయన మీద అవినీతి ఆరోపణలు ఏం లేవు, కానీ ఏమన్నా ఆయన మీద ఆరోపణలు వస్తే స్పందించడం చాలా తక్కువ అంట. ఆయన అసలు స్పందించడంట. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో సోషల్ వెల్ఫేర్ శాఖలో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన కూడా ఏదో ఒక డిపార్ట్మెంట్లో పనిచేశాడంట. అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అక్కడే ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పనిచేశాడు, స్టిల్ ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్లోనే పనిచేస్తున్నాడు. డబ్బు సకల అవలక్షణాన్ని తీసుకొస్తుందని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. బిల్లులు చేయాలన్నా ఇంకేమైనా సరే పనులకు నిధుల మంజూరు ఏదైతే ఉంటుందో అధికారాన్ని చేతిలో పెట్టుకొని కావాల్సినంత వెనకేసుకున్నాడంట బీభత్సంగా. సో హైదరాబాద్లో మకాం అన్నీ కూడా బాగానే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడంట. అయితే తనతో సహజీవనం చేస్తూ మరో వ్యక్తితో చనువుగా మెలుగుతుందని చెప్పేసి ఆ మహిళ మీద అనుమానం వచ్చి వాళ్ళిద్దరిలో గొడవలు కూడా స్టార్ట్ అయ్యాయంట. ఆయన ఏదో ప్రశ్నించడం, ఏదో చిన్న చిన్న వాదనలో గొడవలు జరగడం, ఆ క్రమంలోనే జరగకూడని ప్రమాదం కూడా జరిగిపోయింది. ఆ ప్రమాదంలో ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అత్యున్నత స్థాయిలో పరిచయాలు ఉన్నాయి ఆయనకి. సో ఆ పరిచయాలు ఉండడంతోనే తన మీద కేసు లేకుండా మేనేజ్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నాడు ఆయన. కానీ ఇక్కడ గమ్మత్తు ఏమంటే ఆయన ఆ మహిళ ఏ విధంగా చనిపోయిందని చెప్పేసి మెడికల్ రిపోర్ట్స్ ఒకసారి చూస్తే మెట్లు జారిపడి కింద పడిపోయి చనిపోయిందని చెప్పేసి మెడికల్ రిపోర్ట్లు కూడా వచ్చాయంట. అంటే ఆయన ఏ విధంగా ఏ రేంజ్లో పనిచేస్తున్నాడో, ఏ విధంగా తప్పుదోవ పట్టించాడో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన హాస్పిటల్ రికార్డులో మెట్లపై నుండి జారి పడిపోయింది అని చెప్పేసి నమోదు చేయించినట్టు కూడా తెలుస్తుంది. ఘటన తర్వాత ఏమీ జరగనట్లుగా విజయవాడకి తిరిగి వెళ్ళిపోయి విధులు కూడా నిర్వర్తిస్తున్నాడని చెప్పేసి తెలుస్తుంది. అతను చూసి తోటి అధికారులంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ వార్త బాగా హల్చల్ అయిపోయింది బీభత్సంగా. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లో ఒక కలకలం రేగుతుంది. మరి దీని మీద కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఆ మహిళని అంటే తోపులాట్లో ఎక్కడో బై మిస్టేక్ ఎక్కడో అక్కడ తోయడం వల్ల లేకపోతే నెట్టడం వల్ల గోడకు వెళ్ళి కొట్టేసుకుందంట. ఆమె తలకు తీవ్రంగా గాయం అవడంతో అధిక రక్తస్రావం కూడా జరిగిందంట. తట్టుకోలేక ఆ మహిళ మరణించిందంట. కానీ హాస్పిటల్ రికార్డులో మాత్రం మెట్లపై నుండి జారి పడిపోయిందని చెప్పేసి రికార్డు కూడా వచ్చాయంట. మరి దీని మీద అటు ఏపీ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం, ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది తెలంగాణలో కదా, హైదరాబాద్లో కదా,
మరి ఈ రెండు ప్రభుత్వాలు దాని మీద ఎంత మేరకు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేపించి చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాలి.